నా పార్టీ వాళ్లే నన్ను రౌడీ షీటర్ అంటూ ఉంటే నా కుటుంబ సభ్యులు, నా చెల్లెళ్లు మానసికంగా చాలా బాధపడుతున్నారని బోరుగడ్డ అనిల్ ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయం వద్ద బోరుగడ్డ అనిల్ బైఠాయించి నిరసన తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని కలవడానికి అవకాశం ఇవ్వాలంటూ నిరసన తెలిపారు. నాకు, నా కుటుంబానికి సజ్జల రామకృష్ణారెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తనను రౌడీ షీటర్ అంటూ వ్యాఖ్యానించిన కారుమూరి వెంకటరెడ్డిని పార్టీ నుండి బర్తరఫ్ చేయాలన్నారు. 10 సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడ్డానని, పార్టీ కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమని బోరుగడ్డ అనిల్ అన్నారు. బొడ్డు శ్రీహరి అనేవాడు కుట్రదారుడని, భారతమును తిట్టినప్పుడు వీళ్లంతా ఎక్కడ ఉన్నారని అనిల్ ప్రశ్నించారు. తన సాఫ్ట్వేర్ కంపెనీలు మూతపడ్డాయని, తనకు ఘోర అవమానం జరిగిందని అన్నారు. సజ్జల ఏమంటాడు? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడేమో నువ్వు నా బిడ్డలాంటివి, నువ్వు పార్టీకి చాలా పెద్ద సెట్, నీకు ఎందుకమ్మా అని చెప్పి వాటర్ బాటిల్ ముద్దేసి ఇచ్చి కాఫీ చేతిలోకి ఇచ్చినాడు. మొన్న 20 రోజుల నాడు పిలిచాడు, సల్లామద్దు ఫోన్ చేశాడు. వచ్చిన అడ్వకేట్స్ ని పెడతామా అనిల్, నువ్వు రామ్మా అంటే ఎవరినన్నా ఒక పర్మనెంట్ కరెక్ట్ అడ్వకేట్ ని పెట్టండి, నాకు ఆల్రెడీ కౌన్సిల్ ఉందని చెప్తే, లేదు నువ్వు గుంటూరులోనే ఉన్నాగా ఒకసారి ఇచ్చిపోమ్మా అంటే నేను వాయిదాకి వచ్చినప్పుడు వచ్చి కలసం జరిగింది. ఏడే ఆపారు పార్టీ హౌస్ లో, నాకు ఎవడు ఆపడు, ఏడాపరు పులిందులు ఆపరు, మన స్టేట్ పార్టీ హౌస్ లో ఎక్కడ ఆపరు. నా గురించి అందరికీ తెలుసు, నేను అత్యంత సమీపమైన దగ్గర మనిషిని రాజశేఖర రెడ్డి కుటుంబానికని. ఇక్కడ ఆపారు, పైకి పోయినా పైన ఉన్నాడు, చూశాడు, నన్ను చూశాడు, కూర్చోమ్మా 2 నిమిషాలు అన్నాడు. గంట అయింది, 2 గంటలైంది, 3 గంటలైంది, 3:30 గంటలైంది. 3:30 గంటలకు బయటకు వచ్చింది ఆయన రూమ్ లోంచి. ఆయన పక్కనే వాష్రూమ్ ఉంటుంది, వాష్రూమ్ లోకి పోయి వస్తా అంటే కనపడదాము, చాలా లేట్ అయింది, అన్నం కూడా తినలేదు. నా పొద్దుకి అన్నం తినడానికి కింద పోతే అన్నం అయిపోయింది. నేను అడిగిన, పార్టీ కార్యకర్తలు వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టారు కదా, చేయరా మరి భోజనం పెట్టాగని అడిగినా, నా బాధ్యతగా అడిగినా. నా పార్టీ ఆఫీస్ అంటే నా ఇల్లు, ఇది నా ఇల్లు అది. నేను అడిగితే లేదన్నారు. సరిపోయి కూర్చొని ఆయన వచ్చాడు, అన్న అని విష్ చేద్దామని పోయినా. పోతే ఎదురుగా వచ్చి ఎవరు నువ్వు అన్నాడు. ఎవరబ్బా నువ్వు, ఎవరు అన్నాడు. నేను ఇదిగన్నా మైండ్ పోయిందేమో అనుకున్నా, ఇదిగన్నా మైండ్ ఏమైనా దొబ్బిందేమో అనుకున్నా. నేను అన్నా నేనే నా బోరుగడ్డ అనిల్ అన్నా అంటే, లేదు గుర్తుపట్టలే. అందరూ వచ్చి ఏమ్మ తమ్ముడు బాగున్నావు అని చెప్పి అన్న అందరూ పరామర్శించి పోతున్నారు. నువ్వు గుర్తుపట్టలే నన్ను, నువ్వు రమ్మంటేనే కదా నేను పార్టీ ఆఫీస్కి వచ్చింది, నువ్వు ఎవరిని అడ్వకేట్ పెడతా అంటేనే వచ్చింది. నేను వచ్చా, మళ్ళీ 40 నిమిషాలు కూర్చోబెట్టాడు. 4:30 గంటలు కూర్చున్నాక లోపలికి పిలిచిండు. ఎవరిని రానియొద్దు అన్నాడు, పోయినాం, లోపలికి పోయినాం, కూర్చోబెట్టినాం. ఎందుకు వచ్చినావు అమ్మా అన్నాడు. పార్టీ హౌస్ లో నీకేం పని అన్నాడు. పార్టీ హౌస్ కు నువ్వు 20 నుంచి రావద్దని చెప్పిండు. అడ్వకేట్స్ కూడా నీకు పెట్టలేమని చెప్పిండు. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.